ఆ మధ్యన 'కోర్ట్' అని ఒక సినిమా వచ్చింది. ఇదివరకు హీరోగా చేసి 'శివాజీ' గారు అందులో ఒక హీరో పాత్ర అనాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అనాలా. అందులో హీరో వచ్చేటప్పటికి 'ప్రియదర్శి' అవుతారు కదా! ఆహ్, ఈయన అందులో కీలక పాత్ర పోషించారు. ఒక మేనమామగా అమ్మాయిని అదలాయించి బట్టల దగ్గర నుంచి ప్రతిదీ ఎట్లుండాలో హడావిడి చేసేటటువంటి క్యారెక్టర్. నిజంగా సమాజంలో అట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ అలాంటి వాళ్ళు లేకపోతే ఎట్లాగ దారి మళ్ళిపోతారో అన్నటువంటి భయం ఉంటది. ఎందుకంటే అందులో వాళ్ళిద్దరూ చివరికి ప్రే చిన్న వయసులోనే ప్రేమలు, పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. ఆ కేసులో అవతలోళ్ళని దొంగ కేసులో ఇరికిచ్చినట్టే ఉంటది. కాపోతే అందులో పద్ధతిగా పెరగాలి, పద్ధతిగా ఉండాలి ఇలాంటిది మాట్లాడుకొచ్చారు. నిజ జీవితంలో అట్లా మాట్లాడే వాళ్ళని నిందిస్తున్నారు, దూషిస్తున్నారు కూడా. బట్టలు మా ఇష్టం, మా హక్కు అంటున్నటువంటి రోజులు మహిళా సంఘాలు కానీ, మహిళలు గాని మేమెట్లాంటి వస్త్రధారణ చేయాలో నువ్వెవడు చెప్పడానికంటూ మగాళ్ళని నిలదీస్తున్నటువంటి రోజులు, మా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ప్రశ్నిస్తున్నటువంటి రోజులు, అవసరమైతే పెద్ద పెద్ద వివాదాలే వస్తున్నటువంటి సందర్భం. ఎవరన్నా గనక దుస్తుల గురించి కామెంట్ చేస్తే గనక. కానీ ఈయన తెగించేశారా లేకపోతే గనక ఆ పాత్రలో లీనమై మాట్లాడారో గాని ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది. ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చక్కటి స్టేట్మెంటే. మామూలుగా అయితే సంప్రదాయవాదులకి నచ్చే స్టేట్మెంటే. కానీ మహిళా స్వేచ్ఛ, స్వతంత్రం కోరుకునే వాళ్ళకి నచ్చనిది. సినిమా రంగంలో అయితే అసలు అసాధ్యమైనటువంటిది. మరి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదం రేపుతాయో చూడాలి.